So now, is it visible on screen? Hello. Yeah, okay. Yeah. Is it visible on screen? Can anyone tell? Yes, sir, it's visible. Yeah, it's okay. Yes, sir. Yeah, it's okay. Good. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము HTML గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు వాట్ ఈస్ వెబ్ డిజైనింగ్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఓకేనా? సో ఇన్ దిస్ ప్రాసెస్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటంటే నార్మల్గా నాట్ ఇట్ ఇస్ అన్ వర్క్ ద ప్రాసెస్ ఆర్ ప్లాన్ ది ప్రాసెస్ ఆర్ ప్లానింగ్ ఆఫ్ హౌ టు డూ ఏ వెబ్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ ఏ వెబ్ డిజైనింగ్ అనమాట. సో ఏదైనా సరే మనం మనము ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ పరంగా తీసుకుంటాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేసే ముందు అంటే దానికి ఒక ప్రాసెస్ ప్లానింగ్ ఇవన్నీ మనం ఫస్ట్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ గా టర్మినాలజీస్ తెలియాల్సినవి వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి. సో బేసికలీ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ వెబ్ పేజ్, వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్ బ్రౌజర్. సో ఫస్ట్ వచ్చేసి వెబ్ పేజ్. వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఏ పేజ్ విచ్ ఓన్లీ రెండర్స్ అంటు ద బ్రౌజర్. రెండర్స్ మీన్స్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో మనము అంటే ఇప్పుడు HTML పరంగా మనం ఒక పేజ్ క్రియేట్ చేసి సాయి గౌడ్ కెన్ యూ మ్యూట్ యువర్ ఆడియో? యా, ఓకే, థ్యాంక్ యూ. సో వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఏ పేజ్ విచ్ ఓన్లీ రెండర్స్ అంటు ద బ్రౌజర్ ఇస్ కాల్డ్ ఏ వెబ్ పేజ్. రెండర్స్ మీన్స్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఇప్పుడు మనము ఒక HTML పేజ్ క్రియేట్ చేస్తాము, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ లో మనకు కావాల్సిన కంటెంట్ అనేది ప్లేస్ చేస్తాము. సో దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే బ్రౌజర్ అనేది మనకు కన్ఫామ్ గా ఉండాల్సిందే. ఓన్లీ మనకు బ్రౌజర్ లోనే ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో దాన్నే మనం వెబ్ పేజ్ అని అంటాము. ఈ వెబ్ పేజ్ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ హైపర్ టెక్స్ట్. హైపర్ టెక్స్ట్ మీన్స్ నార్మల్ గా మనము లింక్స్ చూస్తుంటాం కదా, ఏదైనా సరే మనం ఒక మూవీస్ లేకుంటే సాంగ్స్ ఏదైనా సరే వీడియోస్ డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక బ్లూ కలర్ లింక్స్ వస్తుంటాయి. ఆ లింక్స్ నే మనము ఈ హైపర్ టెక్స్ట్ అని అంటాం అనమాట. ఆర్ నావిగేషన్ లింక్స్ అని కూడా అంటాం అనమాట. సో ఏంటంటే ఈ లింక్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అవి ఏమవుతాయంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి మూవ్ ఆన్ అవుతాయి అనమాట. కంటెంట్ అనేది అంటే ఆ పేజ్ ఉన్న కంటెంట్ కి మూవ్ ఆన్ అవుతుంది అనమాట. సో వాటిని మనం హైపర్ టెక్స్ట్ ఆర్ నావిగేషన్ లింక్స్ అని అంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, వెబ్సైట్. వెబ్సైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. సో వెబ్ పేజ్ అంటే మనము నార్మల్ గా ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా, అది మనము ఎగ్జిక్యూషన్ అనేది క్రోమ్ ఆర్ బ్రౌజర్ లో మాత్రమే చేస్తున్నాం అనమాట. బ్రౌజర్ అంటే నార్మల్ గా మనం యూజ్ చేస్తున్నాం కదా, క్రోమ్ బ్రౌజర్, విండోస్, ఫైర్ ఫాక్స్ అండ్ మొజిలా, ఇవన్నీ మనకు బ్రౌజర్స్ కింద వస్తాయి. సో ఈ వెబ్ పేజ్ అనేది మనకు ఈ బ్రౌజర్ లో మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. సో వెబ్సైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో మనం ఒక 1 or 2 అంటే మనకు కొన్ని వెబ్ పేజెస్ అని క్రియేట్ చేస్తే వాటన్నిటిని మనం కంబైన్ చేసాం అనుకోండి, అదే మనకు వెబ్సైట్ అని అంటాం అనమాట. సో ఈ వెబ్ పేజ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. So you have an idea about W3 schools and Java T point and tutorials point. సో మీరు వాటిని చూసినట్టయితే ఆ కంటెంట్ అనేది మీరు చదవగలరు అనమాట. నార్మల్ గా దాన్ని మీరు ఎడిట్ చేయలేరు. సో వాటినే మనం
వెబ్సైట్ అని అంటాము. సో ఇట్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. మీరు కమ్యూనికేట్ అవ్వలేరు. మనం నార్మల్‌గా ఆ సైట్‌కి వెళ్ళామంటే దాంతో మనం కమ్యూనికేట్ చేయలేము అన్నమాట. నార్మల్‌గా ఓన్లీ అది మనకు రీడింగ్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. సో వాటినే మనం వెబ్సైట్ అని అంటాము. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. సారీ, కెన్ కమ్యూనికేట్ విత్ ద యూజర్ అనమాట. లైక్ ఫేస్‌బుక్, జీమెయిల్ అండ్ నార్మల్‌గా మీరు యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మీరు నార్మల్‌గా మీరు లాగిన్ అవుతారు అండ్ సారీ, రిజిస్ట్రేషన్ అవుతారు, లాగిన్ అవుతారు. మనకు కావాల్సిన అంటే బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సెర్చ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. ఇవి మనకు ఈ వెబ్‌సైట్స్ అనేవి మనకు కమ్యూనికేషన్ అవుతాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇట్ కెన్ బి కమ్యూనికేట్ విత్ ద యూజర్. సో వాటినే మనం వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వెబ్ బ్రౌజర్. బ్రౌజర్ అంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రాసెస్ ద వెబ్ పేజెస్. సో ఇందాక చెప్పాం కదా! సో మనం అంటే మన వెబ్ పేజ్ అయినా సరే, వెబ్ అప్లికేషన్ అయినా సరే అది మనకు ఎగ్జిక్యూషన్ అనేది బ్రౌజర్‌లోనే జరుగుతుందన్నమాట. ఆ బ్రౌజర్ అంటే ఏంటి? ఈ క్రోమ్, ఒపెరా, మొజిల్లా, ఈ ఫైర్‌ఫాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిని మనం బ్రౌజర్స్ అని అంటాం. సో మన వెబ్ పేజెస్ అండ్ వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్ ఏదైనా సరే దీంట్లో మనకు ఎగ్జిక్యూషన్ జరగాల్సిందే. వీటినే మనం వెబ్ బ్రౌజర్ అని అంటాము. సో ఇంకొకటొచ్చేసి స్టాటిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే మనకు ఇందాక చెప్పాం కదా! వెబ్‌సైట్ అని చెప్పాం కదా! సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్ అని చెప్పాం కదా! సో వాటిని మనం స్టాటిక్ వెబ్ పేజ్ అని అంటాం. ఏ పేజ్ విచ్ ఈస్ హావింగ్ స్టాటిక్ కంటెంట్ కెనాట్ మోడిఫైబుల్. సో ఇందాక చెప్పాం కదా! W3 స్కూల్స్, ట్యుటోరియల్స్ పాయింట్, జావా టీ పాయింట్ ఇవి మనకు జస్ట్ మనకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతాయి. మనము ఆ కంటెంట్ మనం చూడగలం గానీ మోడిఫై చేయలేము. సో అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. వాటిని మనం స్టాటిక్ వెబ్ పేజ్ అని అంటాం. ఇంకొకటొచ్చేసి డైనమిక్ వెబ్ పేజ్. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏ పేజ్ విచ్ ఈస్ హావింగ్ డైనమిక్ చేంజెస్. విచ్ ఈస్ రిఫర్డ్ యాస్ ఎ డైనమిక్ వెబ్ పేజ్. లైక్ యాస్ వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఇవి యూజర్‌తో కమ్యూనికేట్ అవుతాయి. సో అందుకనే వాటిని మనం డైనమిక్ వెబ్ పేజెస్ అని కూడా అంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్‌లో మనకు స్టాటిక్ టైప్ ఉంటుంది, డైనమిక్ టైప్ ఉంటూ. స్టాటిక్ అంటే వెబ్‌సైట్. సో ఇందాక చెప్పాం కదా! అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. డైనమిక్ అంటే వెబ్ అప్లికేషన్స్. ఇట్ కెన్ బి కమ్యూనికేట్ విత్ ద యూజర్స్ అన్నమాట. సో ఈ HTML యూజ్ చేసి మనం స్టాటిక్ అండ్ ఇన్ బిట్వీన్ అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అప్లికేషన్స్ మనం చేయొచ్చు. ఈ CSS లోపల ఏమవుతుందంటే మనం చేసిన HTMLలో చేసిన పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం స్టాటిక్ అంటే కలర్‌ఫుల్ అంటే ఏదైనా సరే కలర్స్ అప్లై చేయొచ్చు అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడము. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అన్ని అప్లై చేయొచ్చన్నమాట CSS‌లో. జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డైనమిక్ పేజెస్ అన్నమాట. లైక్ చెప్పాలంటే నార్మల్‌గా ఇప్పుడు మీరు జనరల్‌గా జొమాటో యాప్స్ యూజ్ చేస్తుంటారు కదా! సో ఏదైనా సరే ఒక ఆర్డర్ ఏదైనా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకేమవుతుంది? సో మీరిచ్చిన ఆర్డర్ క్వాంటిటీని బట్టి కింద మనకు ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటదనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆహ్, మనం పర్చేస్ చేసిన ఆర్డర్ మనకు రూ. 200 అయితే క్వాంటిటీ 1 ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా కింద మనకు కాస్ట్ 200 చూపిస్తుంది. ఆర్ అదర్‌వైజ్ మీరు క్వాంటిటీ పెంచారనుకోండి, 2 అని పెంచారనుకోండి, సో మీకు మనకు ఆటోమేటిక్‌గా డైనమికల్‌గా చేంజ్ అవుతుందనమాట. అంటే 400గా చేంజ్ అవుతుంది. సో వాటికి అంటే అలా స్క్రిప్ట్ రాయడానికి మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తామనమాట. దాన్ని మనం డైనమిక్ అని అంటాం. సో అర్థమైందా? వెబ్ పేజ్ అంటే ఏంటి? స్టాటిక్, డైనమిక్ అండ్ వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? సో మనకు ఈ టెర్మినాలజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నార్మల్‌గా మనకు ఇవి మనకు తెలుసు. అంటే వెబ్ పేజ్, వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్. బట్ టెర్మినాలజీస్ అంటే మనకు ఈ డెఫినిషన్స్ అనేది మనకు కొంచెం తెలియదన్నమాట. సో అందుకని ఈ టెర్మినాలజీస్‌ని మీరు నేర్చుకోండి. ఇవి మీకు ఆఫ్టర్ ద క్లాస్ మీకు గ్రూప్‌లో మనం షేర్ చేస్తారు ఏంటి అనేది మొత్తం ఈ టెర్మినాలజీస్ అండ్ ఈ డెఫినిషన్స్ మొత్తం. సో అర్థమయ్యాయా? వెబ్ పేజ్, వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్, స్టాటిక్, డైనమిక్ అనేటివి ఏంటనేది? హలో! Yes, sir. యాహ్! ఓకే. వెంకటేష్. సో నెక్స్ట్ వచ్చేసి HTML. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇందాక చెప్పాం కదా! హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే జనరల్‌గా మనం యూజ్ చేస్తున్న లింక్స్ ఉంటాయి చూడండి. అంటే డౌన్‌లోడ్ లింక్స్. వీటినే మనం ఆ లింక్స్‌నే మనం హైపర్ టెక్స్ట్ అని అంటాం. అండ్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే
జనరల్లీ మనం HTML లో మనం కంటెంట్ ప్లేస్ చేయడానికి కొన్ని ట్యాగ్స్ వాడతాం అనమాట. సో నాకు తెలిసి అందరికి మీకు ఐడియా ఉన్నట్టు ఉంటుంది. HTML లో మనం ఎటువంటి ట్యాగ్స్ యూజ్ చేస్తాం అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము హెడ్డింగ్స్ పర్పస్ మనం H1 ట్యాగ్స్ యూజ్ చేస్తాం. H1 టు H6 వరకు ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా సరే ఒక కంటెంట్ ప్లేస్ చేయడానికి మనము పీ ట్యాగ్ రెఫర్ చేస్తాం అనమాట. అంటే పీ ట్యాగ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేసుకొని పీ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇమేజ్ అంటే మనకి ఏదైనా సరే ఎగ్జిక్యూషన్ లో ఇమేజ్ ప్లేస్ చేయాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ గా ఆడియో వీడియో ఎలిమెంట్స్ కి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ అన్నింటినీ కలిపి మనం మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. సో హైపర్ టెక్స్ట్ అంటే లింక్స్, మార్కప్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ట్యాగ్స్ అన్నమాట. సో దీన్ని ఫస్ట్ టిమ్ బర్నర్స్-లీ అనే పర్సన్ దీన్ని ఫౌండ్ చేశాడు. సో ఫస్ట్ హైపర్ టెక్స్ట్ అంటే ఇట్ ఈస్ అ టెక్స్ట్ విచ్ కంటైన్స్ లింక్స్ టు అదర్ టెక్స్ట్. సో నార్మల్ గా చెప్పాం కదా, ఈ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది వేరే టెక్స్ట్ కి కన్వర్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ అనే బటన్ ని క్లిక్ చేశారనుకోండి, అది ఇంకొక పేజ్ కి వెళ్తుంది అనమాట. ఆ పేజ్ లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకు చూపిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ నావిగేషన్ అనమాట అది. సో హైపర్ టెక్స్ట్ పేజెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై హైపర్ లింక్స్. అంటే ఆ పేజెస్ అనేది ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఈ లింక్స్ ద్వారా. వెన్ మౌస్ క్లిక్ ఆన్ దిస్ లింక్ విచ్ బ్రింగ్స్ టు న్యూ పేజ్. సో ఎప్పుడైతే మీరు ఆ డౌన్లోడ్ అనే లింక్ మీరు క్లిక్ చేస్తారో అదేమవుతుంది, విచ్ బ్రింగ్స్ టు న్యూ పేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ మార్కప్ ట్యాగ్స్ అండ్ ఈచ్ ట్యాగ్ విచ్ ఇస్ హ్యావింగ్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్ ఇస్ కాల్డ్ ఏ మార్కప్ ఆర్ ఎలిమెంట్ అని అంటాం. సో నార్మల్ గా మనము ఏదైనా సరే ఇప్పుడు హెడ్డింగ్స్ పర్పస్ H1 ట్యాగ్ అని చెప్పాం కదా, H1 ట్యాగ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేసేసి H1 ట్యాగ్ క్లోజ్ చేసాం అనుకోండి, దాన్నే మనం మార్కప్ అని అంటాం, లేకుంటే ఎలిమెంట్ అని అంటాం అంట. సో ఇన్ బిట్వీన్ ఉన్న సమ్ కంటెంట్ ఏమైతే ఉందంటే అదే మనకు మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. సో HTML డాక్యుమెంట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై HTML ట్యాగ్స్. సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఏ డిస్క్రైబ్ చేస్తుందంటే మనం ఇచ్చిన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రైబ్ చేస్తాయి. సో ఈచ్ HTML ట్యాగ్స్ డిస్క్రైబ్స్ HTML tags HTML document content. సో 1 minute నా మీకు అవి చూపిస్తాను ఏంటి అనేది. సో నార్మల్ గా కొన్ని బేసిక్స్ ట్యాగ్స్ అనేది మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డాక్ టైప్ HTML అనేది ఒక ప్రెజెంట్ చేశాను. ఇది మనకు ప్రెసెంట్ 5th వర్షన్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి HTML అని ఫస్ట్ ప్లేస్ చేశాను, దాని తర్వాత లాస్ట్ లో ఇక్కడ HTML అని క్లోజ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ హెడ్ సెక్షన్ తీసుకున్నా, హెడ్ సెక్షన్ క్లోజ్ చేసేసి టైటిల్ అని పెట్టినాను. నెక్స్ట్ బాడీ సెక్షన్ లో ఇక్కడ బాడీ సెక్షన్ తీసుకొని ఇక్కడ బాడీ సెక్షన్ ఇక్కడ కింద క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి లోపల ఫస్ట్ ఒక H1 ట్యాగ్ తీసుకున్నాను చూడండి. ఈ H1 ట్యాగ్ ఓపెన్ చేసి H1 ట్యాగ్ క్లోజ్ చేసిన, ఇన్ బిట్వీన్ హెడ్డింగ్స్ అని పెట్టాను అనమాట. సో మనకు స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్ ఉంది కదా, వీటినే మనం ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. సో ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్యాగ్ విచ్ ఇస్ హ్యావింగ్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్ ఈస్ కాల్డ్ ఎలిమెంట్. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్ H1 కి, ఇది క్లోజింగ్ ట్యాగ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్ ఉంది కదా, వాటినే మనం ఈ ఎలిమెంట్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి attribute అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఎలిమెంట్ ఇస్ కాల్డ్ attribute. attribute అంటే ఏంటంటే ఇన్ కేస్ నువ్వు బాడీ ట్యాగ్ తీసుకున్నాం, ఆ బాడీ ట్యాగ్ లో సమ్ కంటెంట్ ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి నేను బాడీ అంటే స్టార్టింగ్ ట్యాగ్ లో ఏం చేశాను, బీజీ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అని పెట్టాను అనమాట. సో వీ హావ్ మెన్షన్ బీజీ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్. సో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ద అంటే అవర్ బాడీ our total body is, it will be converted into green color. So this one is the additional information about the elements anamata. So that's why we are calling as an attribute. So HTML version. So right now we are using HTML 5.0 version. So it will be started 1.0. After HTML 2.0 it will be adding HTML, CSS, JavaScript. So it will be called as a it was called as a DHTML.
dynamic HTML, and HTML 3.0 it will be the HTML plus XML it will be adding. So it will be called as XHTML. So after that fourth version XHTML, it will be it was adding form controls. So right now HTML fifth version, it will HTML 4.0 plus new elements will be added in the HTML 5.0. So present version of HTML is 5.0. So this is the sample program of HTML. So first it will be indicated doc type HTML is the fifth version anamata. It will be indicated right now current version. So after that we can place HTML tag. It will be closed in last. So after that we can place a head section. In head section we can use for titles and links purpose. After that body tag we can use. In body tag we can write the all content in this area. So that's why we can use this body tag. So this is the doc type HTML. Doc type HTML. This is an optional tag, and it specifies which version we are using, which version we are going to use. It won't be executed by the browser. So after that execution, browser cannot be executed by this doc type HTML. It will only indicate for fifth version only. So when we place the content in the HTML document, after that you can save that content. We can use for .html or .html. సో మనం ఏదైనా సరే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో HTML ట్యాగ్స్ అని ప్లేస్ చేసిన తర్వాత దాన్ని మనం ఫస్ట్ .html ఆర్ .html తో సేవ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇది బ్రౌజర్ లో ఎగ్జిక్యూషన్ అవుతుంది. లేకుంటే ఇట్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బ్రౌజర్. సో యూ కెన్ మస్ట్ బి సేవ్ విత్ ద .html ఆర్ .htm. So after that execution, the output will be shown like this only. So next comments. It is a piece of code which can be executed by the browser. So ఇది మనకు బ్రౌజర్ కమెంట్స్ అంటే ఏంటంటే ఇది మనకు బ్రౌజర్ లో ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ ట్యాగ్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ గా కోడ్ రీడబిలిటీ అంటే మనం రాసిన కోడ్ మనకు అర్థం అవడానికి పక్కన ఒక నార్మల్ గా ఒక కామెంట్ లో తీసుకొని దాంట్లో మనం ఆ కోడ్ సంబంధించిన కంటెంట్ అనేది ప్లేస్ చేసుకుంటాం అనమాట. దానికే ఈ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కామెంట్స్ అనేది ఈ సింటాక్స్ ఉంది కదా, దానికి ఈ కామెంట్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అన్వర్డ్స్ మనం యూజ్ చేస్తాం అంటే ప్రాక్టికల్స్ లో మనం చూసినప్పుడు ఈ కామెంట్స్ అనేది వస్తుంది. అప్పుడు దీని గురించి మీకు క్లారిటీగా చెప్తాను దీని ఏంటనేది. యూ కెన్ యూజ్ దిస్ సింటాక్స్ ఫర్ బోత్ సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. సో దీన్ని యూజ్ చేసి మనం సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ ట్యాగ్స్ అనమాట. సో ఈ బేసిక్ ట్యాగ్స్ లో ఫస్ట్ మనకు వీ హ్యావ్ 5 బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. ఫస్ట్ వచ్చేసి హెడర్ ట్యాగ్స్. ఈ హెడర్ ట్యాగ్స్ లో మనకు ఏముంటాయంటే మనకి H1 to H6 వరకు ఉంటాయి ఈ ట్యాగ్స్ అనేది. వీ కెన్ యూజ్ దిస్ హెడర్ ట్యాగ్స్ ఫర్ హెడ్డింగ్స్ పర్పస్ అనమాట ఇవి. సో H1 ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను, అండ్ H2 ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. అండ్ H1 to H6 వరకు మనము ఈ ట్యాగ్స్ అనేది ఉంటాయి. సో మనము H1 ట్యాగ్ ప్లేస్ చేసినామంటే మనకు కంటెంట్ అనేది బిగ్ సైజ్ లో వస్తుంది. H2 ట్యాగ్ యూజ్ చేసినామంటే H1 ట్యాగ్ అంటే కంటెంట్ అనేది కొంచెం స్మాల్ సైజ్ లో వస్తుంది. సో H3 ట్యాగ్ యూజ్ చేస్తామంటే H2 కంటే ఇంకా కొంచెం కంటెంట్ అనేది ఇంకా కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. అలా మనకు H6 వరకు ఈ ట్యాగ్స్ అనేది ఉంటాయి. సో ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, నేను బాడీ ట్యాగ్ లో H1 ట్యాగ్ ప్లేస్ చేసినాను. ఈ H1 ట్యాగ్ అనేది మనకు జస్ట్ H1 ట్యాగ్ ఓపెన్ చేసి హెడ్డింగ్ 1 అని పెట్టాను అండ్ H1 ట్యాగ్ క్లోజ్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఇస్ we can write as H2 tag and I placed some content and close the H2 tag. So just like we can take this up to H6 tags వరకు నేను ప్లేస్ చేశాను ఇవి. సో నేను ఈ ఫైల్ కి నేమ్ ఏమి ఇచ్చానంటే హెడ్డింగ్స్ అండ్ బేసిక్ ట్యాగ్స్ అని ఇచ్చేసి .html ఇక్కడ సేవ్ చేశాను చూడండి. సో దీన్ని రన్ చేయాలంటే ఇది సో ఇక్కడ చూడండి, దీన్ని సేవ్ చేసిన తర్వాత మనకు ఇది బ్రౌజర్ లో చూపిస్తుంది ఇది. సో ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ లైక్. సో హెడ్డింగ్స్ లో చూడండి, ఇక్కడ మనకు హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6. సో ఇది మనకు ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది అనమాట. ఇది మన కంప్లీట్ వెబ్ పేజ్. సో మన ఎగ్జిక్యూషన్ లో నేను హెడ్డింగ్స్ పర్పస్ నేను ఏం చేశానంటే ఇక్కడ H1 ట్యాగ్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ H1 to H6 వరకు ట్యాగ్స్ తీసుకొని అవి ప్లేస్ చేశాను.
సో మీరు H1 టు H6 వరకు ట్యాగ్స్ తీసుకుంటే అవి మనకు కంటెంట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి. సో వాటి పర్పసే మనము ఈ హెడ్డింగ్స్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే వి యూజ్ ఫర్ యూజ్ టు గివ్ పారాగ్రాఫ్స్. సో we have any 3 to 4 lines of content we can place in our execution. We can place our project purpose. We can use this paragraph tag. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ పీ ట్యాగ్ ఓపెన్ చేసి పీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఇన్ బిట్వీన్ మనకు కావాల్సిన కంటెంట్ అన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. నాకు కావాల్సిన కంటెంట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకొని లాస్ట్ లో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను అనమాట. సో ఇది మనకు ఏదైనా ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ మనం ప్లేస్ చేయాలంటే మన ఎగ్జిక్యూషన్ పేజ్ లో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో అది మనకు ఎగ్జిక్యూషన్ లో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు చూపిస్తుంది ఆ కంటెంట్ అనేది. బట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ట్యాగ్స్ అనేది మనకు డిస్ప్లే అవ్వవు. ఓన్లీ మనము ట్యాగ్స్ ఇన్ బిట్వీన్ వర్స్ ఏదైతే కంటెంట్ ఇచ్చింటామో అదే మనకు ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది అనమాట. బట్ మీరు వీ కెన్ యూస్ దిస్ అంటే ఈ ట్యాగ్స్ యూజ్ చేసినప్పుడు మనం స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. అప్పుడే మనకు ఈ ట్యాగ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హెచ్ఆర్ ట్యాగ్ ని యూజ్ చేశాను. ఈ హెచ్ఆర్ అంటే మనకు హారిజాంటల్ లైన్ అని అర్థం అనమాట. ఈ హెచ్ఆర్ అంటే మనకు ఇక్కడ చూడండి ఆఫ్టర్ ద పారాగ్రాఫ్ ట్యాగ్ మనకు ఒక లైన్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ లైన్ మనకి ఏ విధంగా వచ్చిందంటే మనకు ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేసాము. ఈ హెచ్ఆర్ ట్యాగ్ మనకు క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అనమాట. ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. సో ఈ హెచ్ఆర్ ట్యాగ్ అండ్ బ్రేక్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్రేక్ ట్యాగ్ కూడా మనకు స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇంకోటి వచ్చేసి ఇమేజ్ ట్యాగ్, ఐఎంజీ ట్యాగ్ కూడా మనము స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ట్యాగ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి నేను పారాగ్రాఫ్ కంటెంట్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ లో నేను బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాను. ఈ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కంటెంట్ అనేది అక్కడ వరకు వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తావో ఆ కంటెంట్ అనేది మనకు డెస్క్ లైన్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికే ఈ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. లాస్ట్ ఇక్కడ టాబ్లెట్ వరకు ఉంది, దాని తర్వాత నేను బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇక్కడ చూడండి టాబ్లెట్ వరకు ఇది డిస్ప్లే అయింది, దాని తర్వాత మన కంటెంట్ అనేది ఏమైంది నెక్స్ట్ లైన్ లో ఫామ్ అయింది అనమాట. సో లైక్ వైజ్ మీకు ఈ విధంగా మీకు కంటెంట్ అనేది ఎక్కడైతే మీకు బ్రేక్ అవ్వాలో అక్కడ మనకు బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వేటివ్ ట్యాగ్. ఈ ప్రిజర్వేటివ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో యూజ్ టు గివ్ టెక్స్ట్ ఇన్ ఎగ్జాక్ట్ ఫార్మాట్. సో ఏదైనా సరే ఒక ఎగ్జాక్ట్ ఫార్మాట్ మీరు తీసుకున్నారు, అదే ఫార్మాట్ మీరు ఎగ్జిక్యూషన్ పేజ్ లో మీకు అది క్రియేట్ అవ్వాలి. సో అంటే మీకు క్యాన్ బి మాడిఫైబుల్ అవ్వకూడదు. ఓన్లీ మాకు మీరు తీసుకున్న ఫార్మాట్ ఏదైతే ఉందో అదే ఫార్మాట్ లో చూపించాలనుకుంటే ఈ ప్రిజర్వేటివ్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ప్రిజర్వేటివ్ ట్యాగ్ ఓపెన్ చేసి యూ కెన్ సైన్ 4 తీసుకున్నాను. తర్వాత నార్మల్ గా ప్రిజర్వేటివ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ మనకు కంటెంట్ అనేది పక్క పక్కన రాకుండా ఇది ఏమైందంటే 1 by 1 వచ్చింది చూడండి, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మనం ఇక్కడ ఏ ఫార్మాట్ అయితే తీసుకున్నామో అదే ఫార్మాట్ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. నార్మల్ గా ఈ యూ కెన్ సైన్ తర్వాత ఈ కంటెంట్ అనేది ఈ లైన్ లో వచ్చేసేయాలన్నమాట. బట్ కాకపోతే మనము ఈ ప్రిజర్వేటివ్ ట్యాగ్ యూజ్ చేసాం కదా, సో మనం ఏ ఫార్మాట్ అయితే ఇచ్చింటామో అదే ఫార్మాట్ మనకు డిస్ప్లే అవుతుంది. దానికి ఈ ప్రిజర్వేటివ్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as ఎంప్టీ ఎలిమెంట్స్. సో ఇందాక చెప్పా కదా మనకు హెచ్ఆర్ ట్యాగ్ అండ్ బ్రేక్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ కి మనకు స్టార్టింగ్ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి అనమాట, క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. సో వాటినే మనం వాయిడ్ ఎలిమెంట్స్ అండ్ ఎంప్టీ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఇన్ HTML some tags won't have any closing tags, that's why these are called as void or empty elements. So these are break and horizontal tag, HR tag and image tag. Image tag ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే మనం మన ప్రాజెక్ట్ అంటే ఎగ్జిక్యూషన్ పేజ్ లో ఇమేజ్ డిస్ప్లే అవ్వడానికి ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్స్.
ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఫస్ట్ వచ్చేసి బోల్డ్ ట్యాగ్ అనమాట. ఈ బోల్డ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు కంటెంట్ ఏదైనా సరే మనకు థిక్ ఫార్మాట్ లో రావడానికి ఈ బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తాము. బోల్డ్ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్ రెండు సేమ్ ఉంటాయి. సో మీరు బోల్డ్ యూజ్ చేసినా స్ట్రాంగ్ యూజ్ చేసినా మనకు కంటెంట్ అనేది అంటే ఇన్ బిట్వీనస్ మనం ప్లేస్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది మనకు బోల్డ్ అండ్ స్ట్రాంగ్ అంటే థిక్ ఫార్మాట్ లోనే చూపిస్తాయి అనమాట. ఈ ఇటాలిక్ అండ్ ఎంఫసిస్ అనేవి మనకు మన కంటెంట్ యొక్క స్టైల్ ని చేంజ్ చేస్తాయి అనమాట. దాని పర్పస్ ఈ ఇటాలిక్ ఎంఫసిస్ అనేది యూజ్ చేస్తాము. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి బోల్డ్ ట్యాగ్ ఓపెన్ చేసి యూ కెన్ సైన్ అని పెట్టేసి బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేసినాను. సో ఇది మనకు ఈ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్స్ చూడండి యూ కెన్ సైన్ అని పెట్టేశాను. మనకి ఎగ్జిక్యూషన్ లో ఇవి గమనించినట్లయితే యూ కెన్ సైన్ అనేది మనకు కొంచెం థిక్ కలర్ ఫార్మాట్ వచ్చేది చూడండి. సో దట్స్ వై యూ కెన్ యూస్ ఫర్ బోల్డ్ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్ ట్యాగ్ అండ్ ఎంఫసిస్ ట్యాగ్. ఈ ఈ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కంటెంట్ అనేది మనకు కొంచెం స్లాంట్ అవుతుంది. దాని పర్పస్ ఈ ఇటాలిక్ అండ్ ఎంఫసిస్ ట్యాగ్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ ట్యాగ్. సో ఏదైనా సరే కంటెంట్ కి మనకు అండర్లైన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఈ అండర్లైన్ ట్యాగ్ యూ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో యూ ట్యాగ్ లో మనం నార్మల్ గా మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేసాం అనుకోండి. సో ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకున్నా, ఆ పీ ట్యాగ్ లో ఫ్రాటల్ ఇండెక్స్ అని పెట్టాను. దాంట్లో మరి నేను ఏం చేస్తానంటే ఆ కంటెంట్ కి అండర్లైన్ రావాలని చెప్పేసి ఐ కెన్ యూజ్ ఫర్ దిస్ యూ ట్యాగ్. సో ఫస్ట్ యూ ట్యాగ్ ఓపెన్ చేసి తర్వాత యూ ట్యాగ్ ఆఫ్టర్ దట్ కంటెంట్ యూ ట్యాగ్ క్లోజ్ చేసినాను. సో ఫ్రాటల్ లో క్లోజ్ చేశాను. ఫ్రాటల్ ఇండెక్స్ అని కంటెంట్ రాశాను. సో ఇక్కడ చూడండి మనకు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫ్రాటల్ ఇండెక్స్ మనకు అండర్లైన్ వచ్చి ఉంటుంది. సో దాని పర్పస్ ఈ అండర్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ గా మనకు ఉన్న కంటెంట్ అంటే బై డిఫాల్ట్ కంటెంట్ సైజ్ ఏదైతే ఉంటుందో అది డిఫాల్ట్ సైజ్ కంటే ఇంకా కొంచెం స్మాల్ సైజ్ లో కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. దాని పర్పస్ ఈ స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ స్మాల్ ట్యాగ్ లో ఫ్రాటల్ యూనిట్ అని పెట్టాను. సో ఈ కంటెంట్ ఇది స్మాల్ ట్యాగ్ లో యూజ్ చేసిన కంటెంట్. సో ఈ ట్యాగ్ మీరు గమనించినట్లయితే మనకు సైజ్ అనేది కొంచెం స్మాల్ సైజ్ లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్. ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే వెన్ ద కంటెంట్ ప్లేస్డ్ ఇన్ బిలో ద కంటెంట్. సో లైక్ సబ్స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ మీరు H2O అనే కంటెంట్ యూజ్ చేసే ఉంటారు. ఇక్కడ మనకు అంటే మనకు కంటెంట్ పక్కన ఏదైనా సరే ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ గా ఇక్కడ ఎక్స్ అని పెట్టాను చూడండి. ఎక్స్ తర్వాత ఏం చేశానంటే నార్మల్ గా ఒక సూపర్ స్క్రిప్ట్ అని పెట్టాను. తర్వాత నేను 2 ప్లేస్ చేశాను. తర్వాత సూపర్ స్క్రిప్ట్ క్లోజ్ చేశాను. సో ఇది మనకు ఆ కంటెంట్ ఎక్స్ 2 అనేది ఏదైతే ఉంటుందో అది మనకు ఎక్స్ పైన వస్తుంది చూడండి. సో దానికే ఈ సూపర్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు కంటెంట్ అనేది కింద రావాలనుకుంటే సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి నేను ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను. ఆ పీ ట్యాగ్ లో పీ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. దాంట్లో నేను ఫస్ట్ హెచ్ అనే కంటెంట్ ప్లేస్ చేసిన తర్వాత సబ్స్క్రిప్ట్ ఓపెన్ చేసి 2 అని పెట్టాను. తర్వాత సబ్స్క్రిప్ట్ క్లోజ్ చేశాను. సో అది మనకు హెచ్ తర్వాత ఇక ఈ 2 అనేది మనకు సో బిలో వచ్చింది చూడండి. సో అంటే కంటెంట్ కింద వచ్చింది అనమాట. సో ఇలా మీరు కంటెంట్ అనేది కింద రావాలంటే ఈ సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ వాటికి యూజ్ చేస్తాం నార్మల్ గా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్. స్ట్రైక్ అన్న డిలీట్ అన్న ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ ఇట్ విల్ బి స్ట్రైక్ ద కంటెంట్. సో డిలీట్ అన్న స్ట్రైక్ అన్న ఒకటే. ఇక్కడ డిలీట్ యూజ్ చేశాను. వినోద్ అని ప్లేస్ చేసి డిలీట్ క్లోజ్ చేశాను. సో అది చూడండి ఇక్కడ కంటెంట్ అనేది మనకు స్ట్రైక్ అయిపోయింది. దానికి ఈ డిలీట్ స్ట్రైక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి మార్క్ ట్యాగ్. సో ఏదైనా సరే మీకు కంటెంట్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కంటెంట్ కి కలర్ రావాలనుకుంటే ఈ మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. మార్క్ ట్యాగ్ ఓపెన్ చేసి కంటెంట్ ప్లేస్ చేసేసి మార్క్ ట్యాగ్ క్లోజ్ చేసినాను.
అది మనకు కంటెంట్ బ్యాక్ సైడ్ మనకు కలర్ ఈ విధంగా డిస్‌ప్లే అయింది చూడండి. సో, దానికే మనం ఈ మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇవి మనకు బేసిక్ ట్యాగ్స్ అండ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అండ్ బేసిక్ ట్యాగ్స్. నెక్స్ట్ లిస్ట్. So, we have 3 ways to write list in HTML. So, next వచ్చేసి లిస్ట్. We have 3 ways to write the list in HTML. ఫస్ట్ వచ్చేసి అనార్డర్ లిస్ట్. ఈ అనార్డర్ లిస్ట్ కి మనం UL ట్యాగ్ యూజ్ చేస్తాము. And the second one is order list. We can use for OL tag. And next one is a data definition list. We can use for DL tag. So, unorder list first. So, we have no specific order. So, ఏదైనా సరే మీకు లిస్ట్ కి ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లేకుండా నార్మల్ గా ఈ డాట్స్ ఆర్ సర్కిల్స్ మనకి ఇచ్చిన లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటే ఈ అనార్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఆర్డర్. సో డిఫాల్ట్ టైప్ ఇస్ డిస్క్. We can use circle, square also we can use for this type. So unorder list మనకు ఏ విధంగా యూజ్ చేస్తామంటే, సో ఇక్కడ heading purpose we can use for h1 tag. In h1 tag we can place unorder list. So it will be shown like this only. So unorder list. So next we can use for UL tag. UL means unorder list. So in this UL tag, first we can open the tag and closing the tag, and in between we can place the list in LI tag. So first we can place LI tag open and LI tag close. After we can place some content, and also LI tag open and LI tag close. After some we can place some contents, Shiva, Vinod, Satish like. So it will be and we can use some type equals to square. It will be it is a attribute. So it is an attribute. It will be additional information about the elements. It will be shown. So when you use the type equals to square, so it will be shown a square shape. If you use type equals to circle, it will be shown like this circle type. So this is the list when we place the LI elements. So this is the another list. So in this type we can use square. It will be placed square shaped, and it will be type equals to circle you can place. So it will be shown circle dotted. So it will be shown list type. So next, order list. If you want to put your required items in a specific order, then we are going to use order list. So ఆర్డర్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా సరే పర్టికులర్ ఫార్మాట్ అనేది మీకు నంబరింగ్ ఫార్మాట్ ఇవ్వాలనుకుంటే, సో దానికి మనం ఈ ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ OL మీన్స్ ఆర్డర్ లిస్ట్. సో టైప్ ఈక్వల్స్ టు A. So it will be coming like this output ABC format. So type equals to, you can place type equals to 1. It will be placed in 1, 2, 3 format. So like this we can use this order list. So in this OL tag we can use for LI tag open and Java, LI tag open .NET, LI tag open C. After that we can close the LI tags. So after that we can close the OL tag.
సో నార్మల్‌గా ఇక్కడ నేను H1 ట్యాగ్ తీసుకొని ఆర్డర్ లిస్ట్ ప్లేస్ చేశాను. ఇక్కడ ఓఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి టైప్ ఈక్వల్స్ టు ఏ అని పెట్టేసి ఎల్ఐ ట్యాగ్స్‌లో మనకు కావాల్సిన లిస్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇది మనకు టైప్ ఈక్వల్స్ టు ఏ అని పెట్టాను కాబట్టి ఇది మనకు ఏబీసీ ఫార్మాట్ చూపిస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ దాంట్లో నేనేం చేశానంటే ఓఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఓఎల్ ట్యాగ్ క్లోజ్ చేసి టైప్ ఈక్వల్స్ టు 1 అని పెట్టాను అనమాట. సో ఇదేమవుతుందంటే మన లిస్ట్‌కి 1, 2, 3 ఫార్మాట్ అనేది డిస్‌ప్లే చేస్తుందన్నమాట. సో మన ఎగ్జిక్యూషన్‌లో ఇది మనం చూసుకున్నట్టయితే ఆర్డర్ లిస్ట్‌లో ఏబీసీ ఫార్మాట్ ఉంది. సో ఇక్కడ ఎందుకు ఏబీసీ ఫార్మాట్ వచ్చిందంటే మనం ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు ఏ అని ప్లేస్ చేసాము. అందుకని చెప్పేసి మనకు ఏబీసీ ఫార్మాట్ వచ్చింది. ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం కదా! అందుకని చెప్పేసి ఇది మనకు 1, 2, 3 ఫార్మాట్ డిస్‌ప్లే అయిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డేటా డెఫినిషన్ లిస్ట్. A description list is a list of terms which with a description of each term. సో ఏదైనా సరే ఒక టర్మ్ డిఫైన్ చేయడానికి మనము ఈ డేటా డెఫినిషన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ దీంట్లో మనకు డిఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి డిఎల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాము. ఈ డిఎల్ అంటే డేటా లిస్ట్ అని అర్థము. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇన్ బిట్వీన్ us we can place dt. dt మీన్స్ డేటా టర్మ్. సో దీంట్లో మనకు ఇక్కడ చూడండి కాపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత dt అనేది క్లోజ్ చేశాను. తర్వాత దానికి సంబంధించిన అబ్రివేషన్ ఇవ్వడానికి నేను డీడీ అనేది ఓపెన్ చేశాను అనమాట. డీడీ అంటే డేటా డెఫినేషన్ అని మీనింగ్. సో ఇక్కడ బ్లాక్ హాట్ డ్రింక్ అని పెట్టాను. సో దాని తర్వాత నేను డీడీ అనేది క్లోజ్ చేశాను. సో ఇది మనకు అవుట్‌పుట్‌లో ఈ విధంగా చూపిస్తుంది. అవుట్‌పుట్‌లో మనకి ఇట్ విల్ బి షోన్ లైక్ దిస్ కాఫీ బ్లాక్ హాట్ డ్రింక్ అనేది. సో దీని పర్పసే మనము ఈ డేటా డెఫినేషన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో హెచ్1 ట్యాగ్ నేను ప్లేస్ చేశాను. ఇక్కడ డేటా డిటర్మినేషన్ లిస్ట్‌ని ప్లేస్ చేశాను. అందులో నేను ఇక్కడ డిఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి డిఎల్ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాను. ఇన్ బిట్వీన్ us నేను డేటా టర్మ్‌కి HTML తీసుకున్నాను. ఆ డేటా డెఫినిషన్‌లో ఏం రాస్తానంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ప్లేస్ చేశానన్నమాట. అండ్ ఇంకొక డేటా టర్మ్ తీసుకున్నాను CSS అని చెప్పేసి. దానికి సంబంధించిన డీడీలో ఏం ప్లేస్ చేశానంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని మెన్షన్ చేశాను. సో ఇది మనకు ఎగ్జిక్యూషన్‌లో ఈ విధంగా చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి నేను H1 ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ డేటా డిటర్మినేషన్ లిస్ట్ అని. దాని తర్వాత నేను ఏదైతే డీడీలో ప్లేస్ చేశానో అది మనకు HTML అని చూపిస్తుంది. దాని కింద మనకు కంటెంట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ CSS‌కి దానికి సంబంధించిన అబ్రివేషన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని వచ్చింది చూడండి. సో దీని పర్పసే మనము ఈ డేటా డిటర్మినేషన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్‌లో మనము ఈ ఇమేజ్ ట్యాగ్స్ దానికి సంబంధించిన పాస్ ఏ విధంగా తీసుకుంటాము, అండ్ హైపర్ లింక్స్ అంటే ఏంటి, అండ్ టేబుల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మనము టుమారో క్లాస్‌లో మనము చెప్తాము.